హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే మేకల దగ్గరకు వచ్చిన నేను. ఇది నీలగిరి చెట్లు, కాయలం చెట్లు అనమాట. ఇక్కడ మేస్తా ఉన్నాయి. ఇక్కడైతే వీడియో చేస్తున్నాను. ఒక షార్ట్ వీడియో అయితే పెట్టినాను. ఆ షార్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మంచి వ్యూస్ కూడా వస్తూ ఉంది. ఇదే విధంగా ఎల్లప్పుడూ మీరు, ఆ దేవుడు అందరూ చల్లగొనాలి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నా. నిజమే, నాకైతే ఎవరు లేరు. అబద్ధం చెప్పడం లేదు. అబద్ధం చెప్తే ఏం రాదు. అబద్ధం చెప్పడం లేదు. నిజమే చెప్తుండా. నాకైతే ఎవరు లేరు. చిన్నతనం నుండి నాకైతే ఎవరు లేరు. అమ్మ నా పుట్టుకలోనే చనిపోయిందనమాట. అమ్మ ఎవరనేది కూడా నాకైతే తెలియదు. మా అమ్మ ముఖం కూడా నేనైతే చూడలేదు. ఎలా ఉంటుందని కూడా తెలియదు. అలాంటి వయసులో మా అమ్మ చనిపోయింది. అక్కడి నుండి మా డాడీ, మా ఫాదరు నన్ను పెంచుతూ సాకుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత, పూర్తయిన తర్వాత మా అమ్మమ్మ ఊరు చేర్చినాడు. మా అమ్మమ్మ ఊరు దగ్గర హాస్టల్లో వేసినాడు అనమాట. హాస్టల్లో వేసి చదివించాడు. అక్కడ నుండి ఒక సండే ఫాదర్ దగ్గరికి మిగిలిన రోజులు అమ్మమ్మ ఊరిలోనే పెరిగిన. అమ్మమ్మలే నాకు మంచైనా చెడ్డైనా, అమ్మైనా నాయనైనా అందరూ అన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు అనమాట. అలా మా అమ్మమ్మ, మా తాతయ్య వాళ్ళు చూసుకునేవాళ్ళు. అలా పెరిగాను. ఆ తర్వాత ఇంకా ఒక ముద్ద పెట్టినోళ్ళని మర్చిపోకూడదు కాబట్టి ఇట్లా పిన్నమ్మలు, మేనమామలు, ఇటు చిన్నాయనలు, ఇటు పెదనాయనలు, ఇలా కొంత బంధుమిత్రులు అందరూ వాళ్ళ ఇంటికాడ ఒక పూట, వీళ్ళ ఇంటికాడ ఒక పూట, అలా భలే చరిత్ర నాది. చెప్పాలనుకుంటే అది వీడియో సరిపోదు. మనం ఒక దగ్గర అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటే అక్కడైతే ఒక సినిమా స్టోరీ లాగా అయితే చెప్పగలను. అలా చెప్పినా సరిపోదన్నమాట. అలా సాగింది నా జీవితం. అయితే ఒకడినే చూసుకునేదానికి మనుషులు ఉన్నారు, కానీ పట్టించుకునే నాదుడు అనేవాడు ఎవరు లేదు. ఆ దేవుడు ఒకడు తప్ప. ఇప్పుడైతే నాకు బంధువులు చాలామంది ఉన్నారు. అది ఎవరో కాదు, మీరే. నేను ఏ కష్టమైనా, ఏ బాధ అయినా మీతోనే ఎక్కువగా షేర్ చేసుకోగలను. అప్పుడు ఎవరిని ₹1 అడగాలన్నా, ₹10 అడగాలన్నా వీలుండేది కాదు. ఏమున్నా అమ్మమ్మ వాళ్ళు ఇవ్వాలి, లేదంటే ఫాదర్ ఇవ్వాలి. ఫాదరు ఇచ్చే మూమెంట్లో లేదు. ఎందుకంటే అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. అతను ఇంకా ఆమె నన్ను సరిగా చూసేది కాదు. ఒక సండే ఇంటికి వెళ్తే ఆ మరుసటి మండే రోజుకి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేయాల. అలా బతికేవాడిని నేను. లేదంటే నాకు అక్కడ ఆమె ఆడిపోసేస్తుంది అనమాట. అలా సాగుతూ 5 సంవత్సరాలు అయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చేసినాడు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చేర్చి నన్ను హాస్టల్ వేసి అక్కడ నుండి చదువుకుంటూ 10th వరకు వచ్చినాను. 10th పాస్ చేసి హాలిడేస్కి ఇంటికి పోయిన తర్వాత ఇంకా దానికి బ్యాక్లో ఇంకా చాలా చరిత్ర ఉంది. అదంతా చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి చెప్పలేకుండా పోతుందా. ఆ హాలిడేస్లో ఫాదరు చనిపోయినాడు. అక్కడ నుండి ఏం చేయాలో తెలియక ఆమె జీవితం ఆమెది, నా జీవితం నాది. ఎందుకంటే ఆమె నన్ను చూడదు, ఆమె దగ్గరికి నేను పోను. ఇలా సాగిందనమాట మా జీవితం. ఆమె చూడదు కాబట్టి అక్కడికి పోయే అవకాశం కూడా లేదు నాకు. అలా సాగి తర్వాత ఈ మధ్యన అన్నీ జరిగినాయి, ఏవేవో జరిగినాయి. అవన్నీ చెప్పాలను నెక్స్ట్ వీడియో అయితే
చేయగలను. మీరు ఏ కామెంట్ అడుగుతారో ఆ కామెంట్ని బట్టి నా జీవిత చరిత్ర అనేది చెప్పగలను. అలా ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత నా జీవితం ఏదో ఒకరు దేవుడిచ్చిన రూపంతో ఇప్పుడు స్టడీ అయి ఈ వీడియోలు అయితే చేస్తున్నాను. మీరు నాకు మంచి సపోర్ట్నిచ్చి నన్ను గెలిపించాలి. దేంట్లోనూ నేను ఓడింది లేదు, ఏ విషయంలోనూ. ఇప్పుడు చేస్తుండే ప్రయత్నంలో కూడా నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అది నా జీవితం అనేది. ఇంకా వెనక కావాల్సినంత కథ అయితే ఉంది. ఒక సినిమా స్టోరీ లాగా ఉంది. జీవిత చరిత్ర చెప్పాలనుకుంటే పార్ట్ 1 పార్ట్ 2 సినిమాలే తీయచ్చు. అలా ఉంటుందన్నమాట నా జీవిత చరిత్ర. అలా సాగింది నా జీవిత చరిత్ర. చాలా కష్టం అనిపించింది, కానీ బతకగలిగాను అనమాట నేను. అవన్నీ తట్టుకుంటూ ఇంతవరకు వచ్చిన. ఇప్పుడు కూడా దీన్ని కూడా తట్టుకుంటూ వస్తున్నాను కొద్ది కొద్దిగా. మీరు ఫుల్ సపోర్ట్ చేస్తే ఫుల్గా నేను తట్టుకోగలనని మీకైతే మాట ఇస్తా ఉన్నాను. మీరు కింద కామెంట్లో ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చేదానికి ధైర్యంగా ఉన్నానని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అది నా జీవిత చరిత్ర అయితే. మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చినారు, అది చాలు నాకు. ఆ షార్ట్ వీడియోకి, పెద్ద వీడియోలకు కూడా అదే విధంగా నాకు మంచి సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటూ మీకు అంతవరకు చెప్పిన. నాకైతే ప్రస్తుతానికి ఎవరు లేరు, ఒక్కడే అన్నమాట. పోరాటంలో ఒక్కడనే పోరాడుతూ ఉండా, సముద్రాన్ని ఒకడే ఈదుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.